హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టైప్ ఆఫ్ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ముందుగా బౌల్స్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుని అండ్ నేను వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ముందుగా వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సిన మసాలా స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షాజీరా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం షాజీరా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఫ్రై అయ్యాక నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అవ్వనియాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అట్లా నూనెలో బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసేలాగా ఫ్రై అవ్వనియాలి. ఇక్కడ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ బాగా ఫ్రై అయ్యాక మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా. 6 గ్లాసెస్ కరెక్ట్గా 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నెక్స్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టెక్స్చర్ అనేది ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ వాటర్ అనేది కాసేపు మూత పెట్టేసి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనియాలి. కాసేపు మూత పెట్టేసి అలా బాయిల్ అయ్యే వరకు వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకొని నెక్స్ట్ మూత తీసేసి మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని మనం వాటర్ బాగా రైస్ మిక్స్ అయ్యే వరకు కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే రోటీ ప్యాన్ పెట్టుకొని రోటీ ప్యాన్ మీద రైస్ పెట్టుకొని దాని మీద కొంచెం బరువుకి వాటర్ పెట్టుకున్నాను. వాటర్ పెట్టుకొని అలా 5 మినిట్స్ హై ఫ్లేమ్, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బగారా రైస్ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి చికెన్ ఫ్రై కావాల్సింది ముందుగా ప్యాన్ పెట్టుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇలాంటి వాటర్ అనేది నేను యాడ్ చేసుకోవట్లేదు చికెన్లో. అట్లాగే మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ బాగా కలిసేలా అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అనేది మనం ఇలా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ అనేది పీస్ అనేది గట్టి పడిపోతుంది. పక్కన పెట్టేసుకోవాలి చికెన్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు, కొత్తిమీర, ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇక్కడ మనకు లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ముందే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ మూత తీసేసి కొంచెం నేను ఇక్కడ చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ని. నెక్స్ట్ ముందుగా మనం ఉడకబెట్టుకుని బాయిల్ చేసుకున్న చికెన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను.
యాడ్ చేసుకొని చికెన్ అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ అడగంటకుండా మనం ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను చికెన్ పక్కకు అనుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనకి ఇట్లా చికెన్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ చికెన్ ఫ్రై కదా, బగారా రైస్ చికెన్ ఫ్రై కదా, నేను ఇక్కడ కొంచెం కారం 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మొత్తం కారం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం చికెన్ అనేది అడుగంటకుండా ఇట్లా ఈ విధంగా చికెన్ అనేది మనకి కొంచెం రెడ్ కలర్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మన చికెన్ అనేది ప్రిపేర్ అయ్యే వరకు ఇట్లా మూత పెట్టేసుకొని కాసేపు చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టేసుకుంటే ఫ్రై ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా ప్రిపేర్ అయిపోయింది చికెన్. ఇక్కడ నేను కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. దాట్స్ ఇట్, చికెన్ ఫ్రై మనకు ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం బగారా రైస్ చూద్దాము ఎలా వచ్చిందో. ఇక్కడ బగారా రైస్ అనేది ఇలా వచ్చింది. టెక్స్చర్ రైస్ అనేది మనకి ఫ్లేవర్ బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక ఆకు తీసుకొని ఆకుల మీద బగారా రైస్ యాడ్ చేశాను. బగారా రైస్ చికెన్ ఫ్రై యాడ్ చేసి 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకున్న ఎగ్స్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, లెమన్ యాడ్ చేసుకుంటే ఇక్కడ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రై బగారా రైస్ అనేది చాలా బాగుంది. టేస్ట్ అనేది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దీస్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. దాట్స్ ఇట్. దిస్ రెసిపీ ఈస్ వెరీ నైస్ ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. దట్స్ ఇట్ టుడే.